నమస్తే. వెల్కమ్ టు వాహిని టీవీ. నేను కావ్య. మనం చూస్తున్నాం ఏదైతే పార్లమెంట్‌లో సమావేశాలకు సంబంధించి నిన్న అమిత్ షా కూడా మాట్లాడడం జరిగింది. మావోయిస్టులకి సంబంధించి ఆ పార్టీ అంతం కాబోతున్నది. వాళ్ళకి సంబంధించి మార్చ్ 31 తారీఖు వరకి డెడ్‌లైన్ అని చెప్పేసి కూడా ఆపరేషన్ కాగర్‌కి సంబంధించి ఇంతకు ముందే అమిత్ షా మాట్లాడడం జరిగింది. మరి మావోయిస్టులకి సంబంధించి జంపన్న కావచ్చు, ఆషన్న లాంటి వాళ్ళు కావచ్చు లొంగిపోవడం జరిగింది. అక్కడ అమిత్ షా ఏం చెప్పిండు చాలా క్లియర్‌గా చెప్పడం అయితే జరిగింది. అయితే అయితే లొంగిపోండి లేదంటే ఎన్‌కౌంటర్ చేస్తామని చెప్పేసి కూడా చెప్పిపోవడం అయితే జరిగింది. ఏదేమైనా కూడా మావోయిస్టులకి సంబంధించి కొంతమంది లొంగిపోవడం జరిగింది. జనజీవన స్రవంతిలో కలిసిపోవడం అయితే జరిగింది. మరి దీనికి సంబంధించి కూడా ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఇంకా కొంతమంది మావోయిస్టులు కూడా ఉన్నారు. వాళ్ళు ఇప్పటి వరకు కూడా లొంగిపోని పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి అమిత్ షాకి సంబంధించి ఇచ్చిన డెడ్ లైన్ అయితే 31 మార్చ్ 2026 అంటే ఈ రోజుతో ఆయన ఇచ్చిన ఆ డెడ్ లైన్ అయితే ముగిసిపోయింది. మరి దీనికి సంబంధించి ఒకసారి మనం చూద్దాం. లొంగిపోవాల్సిందే, మావోయిస్టులకు వేరే మార్గం లేదు, హింసనే ఎంచుకుంటే తగిన సమాధానం ఇస్తాం, దేశంలో చివరి శ్వాస తీసుకుంటున్న మావోయిజం అమిత్ షా. హింసనే ఎంచుకుంటే తగిన సమాధానం ఇస్తాము అనేసి ఆయన చెప్పడం అయితే జరుగుతుంది. మరి ఇప్పటి వరకు కూడా ఇంకొంతమంది మావోయిస్టులు కూడా ఇంకా మేజర్ గా ఉన్న కొంతమంది మావోయిస్టులు గణేష్ లాంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళు కూడా లొంగిపోని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకసారి మనం చూద్దాం. నక్సలైట్స్ అందరూ ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలో కలవాల్సిందే అని వారికి మరో మార్గం లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. దేశంలో మావోయిజం అంతానికి కేంద్రం విధించిన గడువు నేటితో ముగిస్తుండటంతో ఇంకా లొంగిపోని మావోయిస్టుల విషయంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో దేశంలో మావోయిస్టుల నిర్మూలనపై సోమవారం లోక్సభలో జరిగిన చర్చలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది నరేంద్ర మోదీ ప్రభుత్వం అని, రాజ్యాంగాన్ని కాదని ఆయుధాలు పట్టుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మావోయిజం వల్ల మొత్తం 12 రాష్ట్రాలు ఇబ్బందులు పడుతున్నాయి. సో ఆయన ఏం చెప్తున్నాడు? ఇది నరేంద్ర మోదీ ప్రభుత్వం అంటే 2014 నుంచి ఇప్పటి వరకు బీజేపీ ప్రభుత్వం సెంట్రల్లో ఉంది. మరి ఇంకా ఎందుకు మావోయిస్టులు బయటకు వస్తలేరు? అంటే మీరు ఏం చేస్తున్నారని మావోయిస్టులు బయటకు వస్తలేరు? అసలు ఎందుకు పుట్టిన మావోయిస్టులు? ప్రజల కోసమే కదా. పేద ప్రజలకి సంబంధించి ఎన్నెకరాలు పేదల ఇంటికి పోయినాయి, మావోయిస్టులు ఇచ్చినాయి. మేజర్ గా పేదలకు కావాల్సింది ఏంటిది? కూడు ఇంత గుడ్డ ఇంత నీడ. మావోయిస్టులు కదా వాళ్ళకి చాలా మంది మావోయిస్టులకి చాలా మంది పేద ప్రజలకి మావోయిస్టులు ఇచ్చింది. మరి ఇంకా మీ ప్రభుత్వం నడుస్తున్నా కూడా మావోయిస్టులు ఉన్నారంటే ఎవరిది తప్పు? మీరు చక్కగా లేరనే కదా ఇంకా మావోయిస్టులు ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. చాలా మంది చాలా మావోయిస్టులు మంచి మంచి పేరున్న మావోయిస్టులు కూడా ఆషన్న కావచ్చు, జంపన్న కావచ్చు, ఇంకా కొంతమంది మేజర్ గా ఉన్న మావోయిస్టులు అయితే లొంగిపోవడం అయితే జరిగింది. మరి మేజర్ గా ఇప్పుడు గణేష్ అనే ఒక మావోయిస్ట్ కోసం అయితే వాళ్ళు చూస్తున్నట్టయితే తెలుస్తుంది. మరి ఆయన ఇప్పటి వరకు కూడా లొంగిపోని పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి ఈ రోజు డెడ్ లైన్, మరి ఎన్కౌంటర్ చేస్తారా, వాళ్ళు లొంగిపోతారా అనేది పక్కన పెడితే వాళ్ళు అమిత్ షా అయితే హోంమంత్రి అమిత్ షా అయితే చాలా క్లియర్ గా చెప్తున్నాడు, ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేస్తాము, ఎందుకంటే రాజ్యాంగానికి విరుద్ధంగా ఎవరైనా గన్నులు పట్టుకుంటే ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేస్తాం అనేసి చెప్తున్నారు. మరి రాజ్యాంగానికి విరుద్ధంగా పనులు చేసేటోళ్ళు, రాజ్యాంగానికి విరుద్ధంగా దోచుకునేటోళ్ళు వాళ్ళేంది మరి పరిస్థితి? మావోయిజం ఎక్కడ పుట్టింది, ఎప్పుడు పుట్టింది, దేనికోసం పుట్టింది? ప్రజల కోసం కదా మావోయిజం పుట్టింది. ప్రజలకు మేలు జరగాలనే కదా. ఏదైతే అధికార పార్టీ వాళ్ళు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, వాళ్ళు అన్యాయం చేస్తున్నారనే కదా మావోయిజం పుట్టుకొచ్చింది. ఈ మధ్య కొంతవరకు అయితే వాళ్ళ స్వార్థాల కోసం మావోయిస్టులు ఆలోచిస్తున్నారేమో కానీ గతంలో మావోయిజం అంటే ఎట్లుండే? పేదల కోసం, ప్రజల కోసం ఉండే పార్టీ కదా మావోయిస్టుల పార్టీ. మరి దీనికోసం మరి ఇప్పుడు గణేష్ ఇప్పుడున్న మావోయిస్ట్ ఇంకా కొంతమంది 100 మంది మావోయిస్టులు అయితే ఉన్నారంట. మళ్ళీ వాళ్ళు బయటికి వస్తారా లేదా అయితే తెలియదు. బయటికి రాని పక్షంలో, ఒకవేళ లొంగిపోని పక్షంలో ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేస్తామనేసి అమిత్ షా చెప్పడం అయితే జరుగుతుంది. మరి వాళ్ళ పరిస్థితి ఏంది, ఎట్లుందని చెప్పేసి మనం ఫోన్ తీసుకుందామంటే జంపన్న గారు ఇంటర్వ్యూకి రమ్మని చెప్పిండు. దానికి సంబంధించి చాలా క్లియర్ గా అక్కడ చెప్తాననేసి అయితే మనకు చెప్పడం జరిగింది. మరి మావోయిస్టుల పరిస్థితి ఆపరేషన్ కగర్ కి సంబంధించి సక్సెస్ అయింది అనుకోవాలా, ఫెయిల్ అయింది అనుకోవాలా? ఎందుకంటే అమిత్ షా ఇచ్చిన డెడ్ లైన్ అయితే అయిపోయింది. ఈ రోజుతో మొత్తం ముగిసిపోయింది ఆయన ఇచ్చిన టైము.
మరి ఇంకా మావోయిస్టులు బయటికి రాలేరు. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? ఎన్‌కౌంటర్ చేసి పడేస్తారా? మరి దీనికి సంబంధించి ఒకసారి మరి ఏం జరుగుతుందో ఏందో అని చెప్పేసి మనం దాని తర్వాత క్లియర్ గా అయితే తెలుసుకుందాం. మరి అమిత్ షా ఇచ్చిన డెడ్ లైన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంకా కొంతమంది వందల మంది మావోయిస్టులు ఉన్నారు. ఒక రకంగా కూడా చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, ఇందిరాగాంధీకి కావచ్చు, వాళ్ళకి అగేనిస్ట్ గా మాట్లాడిందని చెప్పేసి ఇక్కడ రాసిండు. కాంగ్రెస్ 60 ఏళ్ల అధికారంలో ఉన్న ఆదివాసీల జీవితాల్లో మార్పు రాలేదని అమిత్ షా విమర్శించారు. ఎటకారంగా మాట్లాడిందంట. 1970లో అధ్యక్ష ఎన్నికల్లో గెలిచేందుకు ఇందిరాగాంధీ మావోయిజానికి మద్దతిచ్చారు. ఈ ఈ ఈ సిద్ధాంతాల వల్లనే నక్సలిజం వ్యాప్తి చెందిందని ఆరోపించారు. ఒకప్పుడు గిరిజనులు బీర్సి, ముండా, తిల్కా, మాఝీ రాణి, దుర్గావత్ ముర్ము, బంధు వంటి వారిని ఆదరించే వారిని కానీ 1970 తర్వాత జరిగిన అనేసి వాళ్ళు చెప్తున్నారు. మరి 1970లో అధ్యక్ష ఎన్నికల కోసం మావోయిజానికి ఇందిరాగాంధీ సపోర్ట్ చేసింది అనేసి అని అంటున్నారు. ఏ రకంగా సపోర్ట్ చేసింది? ఎందుకు సపోర్ట్ చేసింది? ఎంతో కొంత మావోయిస్టులు మంచి చేశారనే కదా సపోర్ట్ చేసింది. పేద ప్రజలకు కొంత న్యాయం జరుగుతుందనే కదా సపోర్ట్ చేసింది. ఏదేమైనా కూడా మరి వీళ్ళని ఎన్కౌంటర్ చేస్తారా? మరి మావోయిజం పార్టీ ఉంటదా, ఉడతదా ఏందో తెలియదు కానీ మరి ఈ రోజు డెడ్ లైన్ తర్వాత రేపు ఏం జరుగుతుందో అయితే చూడాల్సి ఉంది.